ఉంటారు, అమ్మాయిలు అన్నాక బయట తిరుగుతారు, వాళ్ళు మనుషులే, మీతో పాటు పుట్టిన ఆపోజిట్ జెండర్ అంతే. సో మీరు అందరూ కూడా వాళ్ళు మీ మదర్ని ఎట్లా చూస్తున్నారో అట్లాగే మీరు చూడండి, చిన్నప్పటి నుంచి పెంచి పెడితే అప్పుడు వాళ్ళు అలా చూడడం మానేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే అలా చూడడం మానేస్తారో సొసైటీ అంతా బాగుపడింది. ఓకే, సో నిజంగా ఈ ఘటనకు సంబంధించి చిన్న ఉన్నప్పటి నుంచి ఆ పాపను పెంచి పెద్ద చేసి ఇంకొక 1 year అయితే ఆ పాప ఈ స్టడీస్ అయిపోద్ది, సో నెక్స్ట్ జాబ్, సో తను ఒక డాక్టర్ అవుతారంటే ఒక కన్న తండ్రికి ఉంటుంది కదా, సో నా కూతురు డాక్టర్ కావాలి, సో నా కూతురు ఇంజనీర్ కావాలి, నా కూతురు పోలీస్ కావాలని చెప్పి, సో అంటే ఫుడ్ నోరు దాకా పెట్టి తిన్నామన్న స్పేస్లో ఆ ఫుడ్ నోరు కాకుండా కింద పడిపోతే ఎంత బాధ ఉంటుందో. సో చిన్న ఉన్నప్పటి నుంచి కష్టపడి పెంచి పాప ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నిజంగా ఆ కన్న తల్లిదండ్రులకి ఆ ఆవేదన ఉంటుంది కదా, సో అది వర్ణించలేనిదని చెప్పుకోవచ్చు. సో ఆ పేరెంట్స్ని చూస్తూ ఉంటే నిజంగా ఫస్ట్ వాళ్ళ నాన్నని తీసుకెళ్ళి బాడీ డెడ్ బాడీ చూపిస్తే నిజంగా ఎలా అసలు డైజెస్ట్ చేసుకోగలడా? ఎందుకంటే ఒక అమ్మాయికి అమ్మ బాండింగ్ కన్నా నాన్న బాండింగ్ ఇంకెక్కువ ఉంటుంది, సో అమ్మ కన్నా నాన్న ప్రేమ ఎక్కువ ఉంటుంది. సో డైజెస్ట్ చేసుకోగలుగుతారా అసలు? అది ఈ ఫీల్డ్లో చాలా కాస్ట్లీ, మెడికల్ ఫీల్డ్ చాలా కాస్ట్లీ, చాలా కష్టం కూడా చదవడం. మా డాడీ కూడా చెప్తాడు సిల్లీ రీజన్స్, నీకు మ్యాథ్స్లో 9 points వచ్చినాయి, ఫెయిల్ అయిపోతావు, ఎంపీసీ చదివితాను, బైపీసీ చేర్పించాను, నేను డాక్టర్ చేయాలి అని. వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకుంటారు. ఈ సొసైటీలో అందరు చాలా మంది అమ్మాయిలు చదువుకోకుండా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతమందిలో 30 years వచ్చినా కూడా పెళ్లి చేయకుండా చుట్టూ ఉన్న సొసైటీ పెళ్లి చేయవా అని అడిగినా కూడా లేదు, మా అమ్మాయి అంటూ నిలబడాలి, తను చదువుకొని ఒక డాక్టర్ అవ్వాలి అని చాలా కష్టపడి వాళ్ళు డబ్బులు లేకపోయినా కూడా పెట్టి చదివిస్తారు. ఎందుకంటే అమ్మాయి పేరు, రేపంటే అమ్మాయి కాళ్ళ మీద నిలబడాలి, వాళ్ళని చూసుకోవాలి అని చాలా కష్టపడి పెంచుతారు. అంత కష్టపడి చేసిన తర్వాత మా డాడీ కూడా చెప్తాడు, వీళ్ళమ్మ ఈ ఫీల్డ్ బాగా చదువుకో, డాక్టర్ అవ్వాలి, నువ్వు అంత కష్టపడి చేస్తారు. నేను జస్ట్ నాకు హెల్త్ బాగోకపోతేనే వాళ్ళు ఎంత సఫర్ అయ్యారో నాకు తెలుసు. వాళ్ళ డాడీ అలా అయిపోయిన తర్వాత అమ్మాయికి అసలు వాళ్ళు ఇంట్లో చిన్న జ్వరం వస్తేనే తట్టుకోలేరు చిన్నపిల్లలుగా. సో కూతురు ఎంత హైట్స్కి ఎదిగినా కన్న తండ్రికి మాత్రం చిన్న పాపనే. సో ఫీవర్ వచ్చినా తట్టుకోలేను ఆ తండ్రి. నిజంగా ఆ తండ్రిని తలుచుకుంటుంటే అసలు లిటరల్లీ సో మనకే అసలు అర్థం అంత జరిగి వాళ్ళు అంత బాధలో ఉన్నా కూడా ఇంకా ఆ అమ్మాయి తప్పని చెప్పిన మాటలు వింటుంటే ఇంకా యానిమల్ బిహేవియర్ చూపిస్తున్నారు ఇంకా కొంతమంది మనుషులు. ఇంకా ఈ వీడియో కింద కూడా ఎంతమంది కామెంట్స్ పెడతారో, యాక్చువల్గా ఇలా కామెంట్స్ పెట్టే వాళ్ళే రేపు అవుతారని నా ఫీలింగ్. 100% అది అక్కనో చెల్లనో ఉంటది కదా, సో వాళ్ళకి ఇలానే జరిగితే వాళ్ళు అలానే రియాక్ట్ అవుతారేమో అని చెప్పి అనుకోవాలి. వాళ్ళ అక్కల్ని చెల్లెల్ని కూడా కదా ఇప్పుడు అంతా. అది కూడా అలాంటి సమాజంలో మనం ఉన్నాం. నిజంగా సిగ్గుపడాలి మనం ఇలాంటి సమాజంలో మనం ఉన్నందుకు. సో అంటూ ఉన్న పొద్దున్న లేస్తే అక్క చెల్లె అని చెప్పి ఆ ఆప్యాయతలు ఆ ప్రేమలు ఒకప్పుడు ఎలా ఉండే జనరేషన్, సో ఇప్పుడు ప్రజెంట్ ఎలా నడుస్తుంది. సో అంటే ఇల్లీగల్ ఎఫైర్స్ లైక్ అన్న లేడు, చెల్లె లేదు, అక్క లేదు, వదిన లేదు, అడ్డగోలుగా లైక్ యానిమల్స్ లా బిహేవ్ చేసే సమాజంలో మనం బతుకుతున్నాము. సో యాజ్ అ డాక్టర్గా చివరిగా ఈ సమాజానికి నువ్వు ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? నేను ఇంత కోరిలేట్ చేసుకోవడం వల్ల ఇప్పుడైతే జస్టిస్ ఆ అమ్మాయికి ఖచ్చితంగా కావాలి. ఇదైతే కంప్లీట్గా ఒక ఇండివిజువల్ చేసిన మర్డర్ అయితే కాదు, ఇది ఒక గ్రూప్ రేప్ మర్డర్, అది కన్ఫర్మ్గా అందరికీ తెలుసు. సో ఖచ్చితంగా ఆ అమ్మాయికి జస్టిస్ అనేది జరగాలి. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా. అండ్ ఆ సీఎం కూడా ఎంత సింపుల్గా ఈ విషయాన్ని చాలా సిల్లీగా మాట్లాడారు. పెద్దవాళ్ళందరూ బయటకు వచ్చి సో దీనికంటే ఒక కొంతమంది చెప్తున్నారు అమ్మాయిలు, కొంతమంది ఉన్నారు నిజంగానే పాపం అబ్బాయిలు ఏం చేయకుండానే ఇలా బ్లాక్మెయిల్ చేయడం, నువ్వు నన్ను ఏదో చేసావు అని చెప్పి నేను నీ మీద కేసేస్తాను, ఇలా బ్లాక్మెయిల్ చేయడం. అలాంటి వాటికి మనం ఏం చేయాలో నాకు అంత రూల్స్ నాకు తెలియదు. బట్ ఇది క్లియర్గా ఆ అమ్మాయి రేప్ అండ్ మర్డర్ చేశాడు, నువ్వు ఏం కావాలంటే చేసుకో అని చెప్తున్న వాడిని కూడా ఇంకా పోలీస్ స్టేషన్లో పెట్టి నేను చేశాను చెప్తున్నాడు కదా, నేను చేశాను, నేను ఏం చేస్తారో చేసుకోండి అని ట్విట్టర్లో ట్వీట్స్ పెడుతున్నాడు. అలాంటి వాడిని ఇంకా బతికిచ్చి ఫుడ్ పెట్టి వాడిని కూర్చోబెట్టి మేపుతున్నారు కదా. సో ఇప్పుడు ఇంకా విక్టిమ్ ఉన్నాడు, వాడు ఇంకా తెలియలేదు, తనేం తప్పు చేయలేదు, చేసాడు లేదో తెలియదు, అలాంటి పక్కన పెట్టండి. సో ఇది యూజ్ చేసుకుంటున్నారు అమ్మాయిలను కాదు, ఇది రియల్గా జరిగింది, వాడు చేశాడు, అది కన్ఫర్మ్ అయ్యింది అన్నప్పుడు కూడా ఇంకా వాడిని రోడ్ మీద పెట్టి తిప్పుతున్నారు కదా. సో ఎంత సీరియస్గా ఉండాలంటే ఇలా చేస్తే అమ్మో ఇది ఇవాళ మన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక నేను ఇప్పుడు కామంతో ఏదైనా చేసేస్తాను, ఇప్పుడు చేసేసిన తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ వాడిని ఎంత దారుణంగా ఉంటది అని భయపడి వాడు ఆ రోజు అది చేయకుండా వెనక్కి వెళ్ళిపోయేలాంటి రూల్స్ వస్తే తప్ప ఇది ఎప్పటికీ మారదు. ఇంకెప్పటికీ మేము మా పేరెంట్స్ని పెట్టుకునే తిరుగుతూ ఉండాలి, మాకంటే ఒక ప్రొటెక్షన్ ఉండదు. రేపు అమ్మాయిల్ని కూడా మేము బయటకు వెళ్ళాలంటే రేపు నీ హస్బెండ్తో వెళ్ళు,
రేపు పెళ్ళయ్యాక నువ్వు వెళ్ళు, ఇప్పుడైతే నువ్వు వెళ్ళొద్దు. వాడు అంతే, నువ్వేమైనా ఉంటే ముందు చేసుకో, ఇప్పుడు కాదు. ఇంకా మాకంటే ఎప్పటికీ ఫ్రీడమ్ అంటూ రాదు. మేము ఎక్కడికి ఇండివిజువల్ ఒక్కళ్ళం కూడా మేము బయటికి తినడానికి కూడా మేము సింగిల్గా వెళ్ళలేము, ఒక తోడు ఉంటే. ఇప్పుడు నేనన్నా అంతే, ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళలేను నేను, ఎవరో ఒకళ్ళు తోడుకోవాలి. ఎందుకంటే భయం. ఎంత ఇన్స్టాలో రీల్స్ చేసినా మేము అమ్మాయిలమే కదా, మాకు చాలా భయం ఉంటుంది. ఇంకెక్కువ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఉంటుంది అనుకోవచ్చా భయం? ఏమో నాకైతే మీరు ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కదా, రీల్స్ చేస్తూ ఉంటారు, సో ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉంటారు, భయం వేస్తుందా మరి? నేను ఒకటి చెప్పాలనుకున్నా, ఇప్పుడు రీల్స్ చేయడం వల్ల మీరు క్రాప్ టాప్స్ అవి వేసుకోవడం వల్లే ఇలా జరుగుతుంది అంటారు. మరి చాలా మూవీస్ లో గురించి హీరో అంతా ఫైటింగ్ చేస్తాడు కదా, లాస్ట్ లో గెలుస్తాడు, అందరి మీద ఫైర్ అవుతాడు. ఆ సినిమాలో హీరోయిన్ కూడా సాంగ్స్ లో మామూలు చిన్న డ్రెస్ వేసుకునే కదా డాన్స్లు ఉంటాయి. మీకు ఇష్టమైన హీరో మూవీలో హీరోయిన్ ఫస్ట్ అంతా మంచిగా, నేను రాంగ్ అనట్లేదు, తన వే ఆఫ్ డ్రెస్సింగ్ అది వేసుకుని మంచిగా చేస్తుంది. లాస్ట్ లో వేరే అమ్మాయిని ఏమన్నా తనకి సపోర్ట్ చేస్తారు, అంతా బాగుంది. వాళ్ళు చేసింది ఏది అంతా కరెక్టే, అదేమి న్యూడిటీ కాదు, అది ఏమి ఎవరిని ప్రేరేపించదు. బట్ ఇన్స్టాలో ఒక అమ్మాయి 30 seconds రీల్ చేస్తే మాత్రం మీరు ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అంటే ఒక 30 seconds రీల్ చేసి మీ ఫీలింగ్స్ తట్టుకోలేకపోతున్నారు. అంటే మీరు కంపారిజన్ చేసుకుంటున్నారా ఇట్లా హీరోయిన్ తో కానీ వాళ్ళతో? అంటే ఇప్పుడు ఒక హీరోయిన్ తన వర్క్ అది, అంటే ఇప్పుడు 30 seconds మా ఫోన్ లో మేము మాకు నచ్చిన డ్రెస్ వేసుకుని రీల్ చేస్తే మిస్టేక్. బట్ ఒక కెమెరా ముందు ఒక 100 of people ముందు హీరోయిన్ సమ్ చిన్న డ్రెస్ అండ్ సమ్ స్లీవ్లెస్ టాప్ వేసుకొని వాళ్ళ వర్క్ అది, వాళ్ళ ఇష్టం అది, వాళ్ళు నచ్చి వాళ్ళు హీరోయిన్ గా వెళ్ళారు, వాళ్ళ వర్క్ అది. వాళ్ళు చేస్తున్నప్పుడు ఎలా అయితే మిస్టేక్ కాదు, అదంతా మీరు ఫ్యాన్స్ అని వాళ్ళ అమ్మ బాగుంది హీరోయిన్ ఈ డ్రెస్ అన్న. మరి మేము 30 seconds మా అంటే ఏంటి, చిన్న ఫీల్డ్ నుంచి చేసే వాళ్ళు చేస్తే మిస్టేక్, పెద్ద స్క్రీన్ మీద చేస్తే కరెక్ట్. ఓకే, సో మీరు చేసేది కూడా కరెక్టే అంటున్నారు? మేము చేసేది అయితే కంప్లీట్ కరెక్టే అండి, ఎలాంటి మిస్టేక్ లేదు. ఓకే, సో మొత్తానికి అయితే మీరు చేసే కరెక్టే అంటారు? మేమేం న్యూడ్ షోస్ చేయట్లేదు, పార్న్ ఎంకరేజ్ చేయట్లేదు, మేమేం చేయట్లేదు. అంటే ఇంకా అదే నేను లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను కదా, ఇంకా డాన్స్ వేస్తేనే తప్పు అంటే అది మీ చూపు తప్పు, మీ పేరెంట్స్ తప్పు, మీరు బతుకుతున్నారు తప్పు, మీరు చచ్చిపోతే బెస్ట్ అని నా ఫీలింగ్. అలా చెప్తారు వాళ్ళకి, ఎవరైనా అలా అనుకుంటే అలా చెప్తారు అంతే. అబ్బాయి అయితే ఎగిరి ఫ్లిప్ ఫ్లాప్స్ చేసేసి పైనుంచి కిందకి దూకేసి డాన్స్ చేసేయచ్చు. అమ్మాయి వాడికేం ఆర్గన్స్ ఉండవు కాబట్టి అవేం జంప్ అవ్వవు. అమ్మాయి మాత్రం సేమ్ ఫ్లిప్ ఫ్లాప్స్ చేస్తే మిస్టేక్ అయిపోద్దా? అమ్మాయికి ఇష్టం ఉండదా డాన్స్ చేయడం? చూసే కళ్ళు తప్ప అంటాం. ఆబ్వియస్ గా ఆ అమ్మాయిని కూడా ప్రతిదీ ఒక సెక్షువల్ ఆర్గన్ గానే చూస్తే అది ఎప్పటికీ మిస్టేకే. అమ్మాయి కూడా మనిషి, అమ్మాయి నార్మల్ మనిషి, ఆ దేవుడు ఇచ్చిన వరం, అది బాడీ షేప్ అనేది చూస్తే ఎవరికి అలా బుద్ధి పుట్టదు. ఓకే, సో నిజంగా ఆ అమ్మాయికి అయితే న్యాయం జరగాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు? ఆ అమ్మాయికి జస్టిస్ జరగాలి అండ్ డాక్టర్స్ కి ప్రొటెక్షన్ గా యాక్ట్ రావాలి. ఖచ్చితంగా పెద్దవాళ్ళందరూ వచ్చి దీని గురించి మాట్లాడాలి. ఇన్ని రోజులుగా ఫైట్ చేస్తున్నారు డాక్టర్స్, ఐడిఏ వాళ్ళు, ఐఎంఏ వాళ్ళు, ఇంతమంది సపోర్ట్ చేసిన, ఎంతమంది కష్టపడుతున్నా కూడా ఇప్పటికే ఆ యాక్ట్ రాలేదు. ఎప్పటికి వచ్చిద్దో కూడా తెలియదు. ఇంత వైలెన్స్ జరుగుతుంది, ఇంతమంది డాక్టర్స్ కి హామ్ అవుతుంది అన్నప్పుడైనా ఇప్పటికైనా ఆ యాక్ట్ రావాలనే అందరు ఫైట్ చేస్తున్నారు. ఓకే, సో నిజంగా అది చాలా బాధాకరమైన విషయం. సో అది మనం అమ్మాయిని అయితే తీసుకురాలేము, కానీ ఇంకో అమ్మాయికి అలా జరగకుండా చూసుకునే బాధ్యత ఈ సమాజం పైన ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించి ఆలోచించి వీళ్ళకి డాక్టర్స్ కూడా తగిన న్యాయం చేస్తారు, ఆ ఫ్యామిలీ ఆ కుటుంబాన్ని ఆదుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ పూర్ణిమ గారు వచ్చినందుకు. సో మీకు లోపల ఉన్న ఎమోషన్స్ కానీ, మీ బాధలు కానీ, సో మీ పడ్డ కష్టాలు, ఈ ఫీల్డ్ ఎలా ఉంటుందో కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. Sun, celebrating 20 years of excellence in education. Come join us.